అండ్ రీతు, మిమ్మల్ని అయితే మేము చాలా మంచి మంచి కథల్లో ఒక భాగంగా చూస్తున్నాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక హీరోయిన్ గా ఏదో ఒక సినిమా వస్తే చేసేద్దాం అన్నట్టు కాకుండా యు హావ్ బీన్ ఆల్వేస్ చూజీ. అండ్ రీతు ఒక సినిమా చేస్తున్నారంటే డెఫినెట్ గా అదేదో మంచి Even in YouTube comments, everybody is commenting. కదా? Ritu Asma selected na film mein. I feel like I can die a peaceful actor. I think. బట్ లేదా ఆ నమ్మకం గెలుచుకోవడం చాలా కష్టమైన విషయం. సో ఎలా ఎప్పటికప్పుడు దాన్ని యూనో నిలబెట్టుకుంటూ వస్తున్నారు? అండ్ అగైన్ దిస్ ఫిల్మ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్? నాకు కథ చాలా నచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ సే ఇట్ మూవ్డ్ మీ. నాకు యాక్చువల్లీ కార్తిక్ గేమ్ యూ ఫోన్ నరేషన్. బట్ అప్పుడు కూడా మరి BGM మోగిందా వెనకాల? Unfortunately I had to take a phone narration, but You missed it. yeah, I missed it. Maybe you can like give me a preview now, but no. But I could feel every emotion, and I had a smile throughout, and I had tears in my eyes by the end of the narration. So I always feel like I look at the bigger picture. Na character kanna, I feel like if the story is nice, I believe that every character will be equally important. True. So I always like looking at the bigger picture. And definitely this is going to be a good film in my filmography ani nenu anukuntunna. Definitely ga. And that's a very rare quality to find it from an actress. Generally ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎంత డాన్స్ ఉంది, జనరలీ తప్పులేదు అది కూడా. దట్స్ ఆల్సో ఇట్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. బట్ ఒక కథకి ఇప్పుడు మేమందరం ఎలా అయితే వచ్చామో, ఇప్పుడు ఈవెన్ షీఈ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్. చూస్తే అరే మన ఇంటి అమ్మాయి, యూ గెట్ కనెక్టెడ్ టు హర్. అండ్ ఇప్పుడు అమ్మ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్, అమ్మ తర్వాత నెక్స్ట్ ఈజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సో అమ్మని తెలియకుండా నువ్వు నీ గర్ల్ ఫ్రెండే ఆర్ నీ వైఫ్ చూసుకుంటూ ఉంటారు. సో బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ అస్ ఆల్సో ఈజ్ ద గర్ల్ బిహైండ్ అస్. అండ్ సో ఉండటానికి చిన్న టైం స్పేస్ కొంచెం ఉన్నా, షీ ప్లేస్ ద మోర్ లైక్ మా అమ్మ తర్వాత ఇంకో అమ్మలా ఉంటుంది సినిమాలో. సో దట్ ఈస్ తను అది అర్థం చేసుకుని చేయటం, దట్స్ అ రేర్ క్వాలిటీ. అండ్ సీరియస్లీ థ్యాంక్స్. నేను యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు టైం మిషన్ ద్వారా వెనక్కి వెళ్తారు, కుట్లుతో అమ్మతో హ్యాపీగా ఉంటారు, అప్పుడు రీతు ఏం చేస్తారు అని చెప్పి సినిమా చూడండి. మొత్తం ఇప్పుడే అంతేనా? చెప్పేస్తే అంటే ఆ టైంలో మేము రీతుని మిస్ అవుతామేమో కదా. మిస్ అయ్యే ఛాన్స్ ఇవ్వడు. ఓకే, ఏదో ఉంది అయితే. ఓకే.